కర్లీ లీఫ్ వచ్చిందనుకోండి అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. రాకముందే ఏం చేయాలంటే షాప్లో పానాకులు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఇలాగ చున్నం దొరుకుతుంది. ఈ చున్నం కొంచెం ఇప్పుడు చూపించాను కదా అంత మాత్రము, కొంచెమే, ఒక చిన్న పీస్ కొంచెం వాటర్లో ఇలా కలిపేసి ఆ వాటర్ దీంట్లో లైమ్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ దీంట్లో వేసేసేయాలన్నమాట. ఇలా వేస్తే ఏమవుతుందంటే ప్లాంట్స్ చాలా గ్రో అవుతుంది. అది రెగ్యులర్గా 10 డేస్కి ఒకసారో లేకపోతే 1 వీక్ ఒకసారో వేస్తూ ఉంటాను. అప్పుడు బాగా ఫ్లవరింగ్ వస్తుంది. మంచి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ పాలినేషన్ అండి. మన అర్బన్ గార్డెనింగ్ కదా, సిటీస్లో ఎక్కువగా బీస్ కానీ చీమలు కానీ ఎక్కువగా తిరగకపోవచ్చు. అందుకే ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫ్రూట్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్లవర్స్ వచ్చేసి టొమాటో ఫ్లవర్స్ హార్డ్లీ 2 డేస్ ఉంటాయండి చెట్టు మీద. 2 డేస్ అంటే ఫస్ట్ డే ఒక రోజు విచ్చుకుంటుంది, నెక్స్ట్ డే ఇంకో రోజు విచ్చుకొని మా థర్డ్ డే మెల్లిమెల్లిగా బంద్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది.